గురుగారు, సాయి మందిరంలో ప్రతినిత్యం 4 హారతులు నిర్వహిస్తారు కదా, ఆ హారతుల యొక్క పరమార్థం ఏమిటి? శ్రీ షిరిడి సాయినాథుని యొక్క జీవితాంతము ద్వారకామయిలో హారతులు జరిగాయి. ఈ హారతులలో మొట్టమొదట మధ్యాహ్నం హారతి ఉండేది. మొట్టమొదట జరిగింది మధ్యాహ్నం హారతి. తర్వాత ఒకటే హారతి. తర్వాత 1910 నుంచి ఈ యొక్క సేజ హారతి, కాకడ హారతి ప్రారంభించడం జరిగింది. ఈ హారతులు బాబా గారు అడిగి చేయించుకున్నాడు. ఎలా అంటే, భీష్మ అనే ఒక భక్తునికి శ్రీ షిరిడి సాయినాథుడు స్వప్నంలో కనిపించి నాకు 5 లడ్లు కావాలని అడిగాడు. 5 లడ్లు. అప్పుడు భీష్మ ఏమనుకున్నాడు అంటే, బాబా గారు 5 లడ్లు అడిగారు ఏమిటి అని భావించి భీష్మ షిరిడి సాయినాథుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు బాబా గారు ఆ భీష్మతో ఏం చెప్తాడు అంటే, నాకు 5 హారతులు రాసిమంటాడు. ఆ విధంగా భీష్మ 5 హారతులు రాయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాసగను రాశారు, ఉపాసని మహారాజు రాశారు. ఈ విధంగా అనేక మంది హారతులు మళ్ళా భీష్మ రాశాడు, జోషి రాశాడు, అనేక మంది హారతులు రాశారు. ఈ విధంగా ఏంటంటే, బాబాకు ఉదయం కాకడ హారతి, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, అదేవిధంగా సాయంత్రం సంధ్యాకాలంలో సంధ్యాహారతి, రాత్రిపూట సేజహారతి. ఈ 4 హారతులు బాబా గారు జీవించున్నప్పటి నుంచి 1910 నుంచి పూర్తిగా హారతులు ఇవ్వడం జరిగింది. బాబా హారతులకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత ఇచ్చాడు అంటే, మనకు తెలుసు, బాబా గారు 1918 అక్టోబర్ 15 మంగళవారం మధ్యాహ్నం 2:30 ప్రాణం వదిలేశాడు. ప్రాణం వదిలిన తర్వాత భక్తులందరూ ఏమనుకున్నారంటే, బాబా గారు ప్రాణం వదిలేశారు అని ఆ శోక సముద్రంలో నిండి ఉంటే, ఈ షిరిడి సాయినాథుడు బుధవారం ఉదయము శ్యామ మామ అయిన జోషికి స్వప్నంలో కనపడి, నేను ప్రాణం వదిలారని చెప్పి అందరు అనుకుంటున్నారు, నువ్వు ఉదయం వచ్చి నాకు కాకర హారతి అని చెప్పి బాబా చెప్తాడు. బాబా గారు ఈ యొక్క జోషికి నాకు కాకడ హారతి ఇవ్వమని చెప్పి స్వప్నంలో చెప్పడం జరుగుతుంది. అప్పుడు జోషి ఉదయాన్నే కాకడ హారతి బాబా యొక్క దేహానికి, అంటే బాబా ప్రాణం వదిలిన తర్వాత బాబా దేహానికి అక్టోబర్ 16వ తేదీ బుధవారము హారతిస్తాడు. అంటే శ్రీ షిరిడి సాయినాథుడు తన ప్రాణము మంగళవారం వదిలితే బుధవారం ఉదయం కూడా నా యొక్క దేహానికి హారతి ఇవ్వమని చెప్పి బాబా హారతి ఇప్పించుకున్నాడు. హారతిలో ఉన్న ప్రాముఖ్యత అది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నిజంగా హారతులు, మరాఠీ హారతులు, హారతులలో అర్థాలు అంతరార్థాలు మనం చదివితే అత్యద్భుతమైన అర్థాలు ఉన్నాయి దాంట్లో. బాబా సాక్షాత్తు పాండురంగడు, సాక్షాత్తు విఠలుడు, సాక్షాత్తు మేఘశ్యాముని యొక్క పరమశివుడు. ఈ విధంగా ఏంటంటే, హారతులలో చాలా గొప్ప గొప్ప అంతరార్థాలు ఉన్నాయి. హారతులలో సాక్షాత్తు ఆ యొక్క దత్తుని యొక్క రూపమే సాయినాథుడు అనే అత్యద్భుతమైన అర్ధ పరమార్థాలు మనకు హారతులలో కనపడతాయి. అంటే దాంట్లో పూర్తిగా అర్థాలు మనం తెలుసుకుంటే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు హారతిలో కాశీ స్థాన జప ప్రతి దివసి కొల్లాపుర బిఖేసి నిర్మల నది తుంగా జలప్రాసి నిద్రామాహుర దేశి ఐసాయే ఈవ సాయి దిగంబరా అక్షయ రూపావతారా సర్వహి వ్యాపకతో శృతిసారా అనసూయ త్రికుమార మహారాజే ఈబా అని పాడతాం. అంటే అనసూయ త్రికుమార కుమారుడైన ఓ దత్తాత్రేయ, నువ్వు కొల్లాపూర్లో నిద్ర చేస్తావు, అదేవిధంగా తుంగభద్రలో తీర్థం తీసుకుంటావు, మాహూర్లో భిక్ష చేస్తావు అని సాక్షాత్తు దత్త స్వరూపంగా హారతుల్లో పాడడం జరుగుతుంది. కాబట్టి హారతులు అత్యద్భుతం. నిజంగా భక్తులు బాబా హారతులకు హాజరై బాబాని ప్రార్థిస్తే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. ఏంటి, హారతులకు బాబా ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఇచ్చారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, చాలా మందిరాలలో గమనిస్తే ఉదయం హారతికి బాబా యొక్క విగ్రహంలో రూపం ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం హారతికి బాబా రూపం ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం హారతికి ఒక రూపంగా ఉంటుంది, సేద హారతికి బాబా రూపం ఒక రకంగా ఉంటుంది. ఇది వాస్తవం. చాలామంది భక్తులను అడగండి, బాబా మందిరాలలో 4 హారతులలో బాబా యొక్క రూపం 4 రకాలుగా మారుతుంది. ఆ విగ్రహంలో 4 రకాల రూపరేఖలు మారుతాయి.
అది గమనించండి. చాలామంది భక్తుల అనుభవాలు నేను చెప్పడం కాదు, ఎంతమంది భక్తులను అడిగి ఇదే సమాధానం చెప్తారు.